తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, నేను మయూరి ఆవుల, క్లినికల్ అండ్ హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు? డయాబెటీస్, షుగర్ రాగానే ఎన్నో నియమాలు పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా తినకూడనివి ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు. సో ఫస్ట్ తినకూడని పదార్థాలు ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ ఉంటాయి చూడండి, అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అది ఎందుకు అవాయిడ్ చేయాలి అని వస్తే ఆయిల్స్లో హీట్ చేయడం వల్ల, మరి ఎక్కువసార్లు రీహీట్ చేయడం వల్ల లేదా ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆయిల్లో ఉన్న నార్మల్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కాస్త సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అయిపోతాయి. అంటే ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వడం అనేది, అంటే ఈజీగా విరిగిపోవడం అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ని వెంటనే బ్రేక్ డౌన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా తొందరగా ఈజీగా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి ఎక్సెస్ ఫ్యాట్ లాగా మన బాడీలో డిపాజిట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఎక్సెస్ బాడీ ఫ్యాట్ మన బాడీలో డిపాజిట్ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇన్సులిన్ సరిగా పని చేయలేకపోతుంది. సో డైరెక్ట్గా షుగర్ లెవెల్స్ పైన ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇలా ఇండైరెక్ట్గా ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గిస్తాయి అన్నట్టు. సో అబ్డామినల్ ఫ్యాట్ కానీ మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ కానీ ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అది దాని ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గుతుంది. కాబట్టి మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది బ్రేక్ డౌన్ అయ్యి డిఫరెంట్ సెల్స్కి వెళ్తూ ఉంటుంది. అది ఇన్సులిన్ చేస్తుంది ఆ పని. సో ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం వల్ల అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కాస్త సాచురేటెడ్ ఫ్యాట్స్ కన్వర్ట్ అయిపోయి తొందరగా బ్రేక్ డౌన్ అయ్యి అబ్డామినల్ ఫ్యాట్ లాగా డిపాజిట్ అయ్యి అవ్వడం వల్ల ఈ ఇన్సులిన్ అనేది సరిగా తీసుకెళ్ళి అంటే ఈ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయలేకపోతూ ఉంటుంది. దానివల్ల బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్, ఎక్కువగా ఆయిల్ ఉన్న ఫుడ్స్ లాంటివి కానీ ఖచ్చితంగా వాళ్ళ డైట్లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటంటే రిఫైన్డ్ ప్రోడక్ట్స్, ఇవి కంపల్సరీ అవాయిడ్ చేయాలి. సో రిఫైన్డ్ ప్రోడక్ట్స్లో మెయిన్గా మైదాతో చేసిన ఫుడ్స్ కానీ, ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్స్ ఉంటాయి, కేక్స్ ఇలాంటివి కానీ, ఇవి మెయిన్గా మైదాతో చేస్తారు. బిస్కెట్స్ లాంటివి కానీ ఇవన్నీ ఎక్కువగా మైదాతో చేసినవి ఉంటాయి. కాబట్టి ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అదే కాకుండా వైట్ బ్రెడ్ కానీ పాస్తా లాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇవి మైదాతోనే ప్రిపేర్ చేస్తారు. సో మైదా వల్ల ఏంటంటే మైదా కూడా మళ్ళీ ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఫుడ్లో మనం తిన్న తర్వాత ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే బ్రేక్ డౌన్ అయిన తర్వాత చిన్న మాలిక్యూల్స్ వచ్చేసి గ్లూకోజ్, ఆ గ్లూకోజ్ని మనం షుగర్ అంటాం. కాబట్టి ఈ షుగర్ మాలిక్యూల్స్ అనేది బ్లడ్లో ఎక్కువగా ఉండిపోతాయి అండ్ ఇన్సులిన్ దీన్ని మళ్ళీ సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతూ ఉంటుంది. సో ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి మైదాతో చేసిన ఎలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా అస్సలు వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయకూడదు మెయిన్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఆల్కహాల్ కన్సంప్షన్. సో ఆల్కహాల్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. యాక్చువల్లీ అవాయిడ్ చేసేస్తే ఇంకా మంచిది. సో ఆల్కహాల్ కూడా డయాబెటీస్ వాళ్ళకి మంచిది కాదు. సో ఆల్కహాల్ వల్ల ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా వస్తాయి అండ్ మన బాడీలో ఫ్యాట్ లాగా అక్యుములేట్ అయిపోయి అవి మళ్ళీ ఇన్సులిన్ని సరిగా పని చేయకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి సో ఎంప్టీ క్యాలరీస్ అంటారు వీటిని. సో ఈ ఎంప్టీ క్యాలరీస్ ఎక్కువగా అవడం వల్ల సో ఆల్కహాల్ కానీ స్వీట్ అండ్ బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి, ఇలాంటివన్నీ ఏంటంటే ఎంప్టీ క్యాలరీస్ అండ్ ఎక్కువగా షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కంప్లీట్గా కట్ డౌన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంత కట్ డౌన్ చేస్తే వాళ్ళకి ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ అంత ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా డయాబెటీస్లో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయకుండా జరుగుతూ ఉంటుంది.
సో అందుకనేసి ఇలాంటి ఫుడ్స్ ఖచ్చితంగా డైట్లో అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ ఉన్న వాళ్ళలో నాలుగోది ఇంపార్టెంట్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే వైట్ షుగర్స్. సో షుగర్స్ ఉన్న ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో షుగర్తో ప్రిపేర్ చేసిన స్వీట్స్ లాంటివి ఏవైనా కూడా బయట నుంచి తీసుకునే స్వీట్స్ ఇలాంటివి డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో కూడా మళ్ళీ అదే. సో ఏంటంటే షుగర్స్లో సింపుల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అవి బ్రేక్ డౌన్ అనేది ఈజీగా అయిపోయి ఒకే దగ్గర ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ అది ఇన్సులిన్ సరిగా వాటిని డిఫరెంట్ సెల్ ఆర్గానల్స్కి పంపించలేకపోతుంది కాబట్టి దానివల్ల కూడా ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. సో అందువల్ల కూడా వైట్ షుగర్ ఉన్న ఫుడ్స్ కానీ ఎలాంటి వైట్ షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసి అండ్ వాటితో ప్రిపేర్ చేసే ఎలాంటి స్వీట్స్ అయినా కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకోటి ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ ప్యాకేజ్డ్ ఉన్న ఫుడ్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ని వీలైనంత తక్కువగా తీసుకుంటే మంచిది, లేదా కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. సో ఫ్రోజన్ ఫుడ్స్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్స్లలో ఏంటంటే ఇవన్నీ మళ్ళీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇవి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చూసుకుంటే ఎలాంటి ఫుడ్స్ అయినా కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్లో మెయిన్గా అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోయి గ్లూకోజ్ మాలిక్యూల్స్ తొందరగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ తొందరగా రిలీజ్ అయిపోవడం వల్ల ఈ ఇన్సులిన్ అనేది ఈ ప్రతి షుగర్ మాలిక్యూల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కష్టం అయిపోతుంది ఇన్సులిన్కి. సో అందువల్ల వీలైనంత వరకు ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎంత అవాయిడ్ చేస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంత మంచిది.